తీసుకొని మారింది కావచ్చు, ఏమన్నా సమాధానం దొరుకుతుంది కావచ్చు అని పోతే అత్తమ్మ మేము ఇన్నే ఉంటాం, ఈ సామాన్ అంతా చేసి ఈ రూమ్లో పెట్టుకో, ఈ రూమ్లో మా అమ్మ సామాను పెట్టింది తెచ్చింది లేసుకుంటాం అని అంటే సరే తీ అన్నది. కిచెన్లోకి వేయింది, కారం పొడి డబ్బా ఇంత తెచ్చి దాన్ని మొగం రెండు కొట్టింది, కొట్టి పొట్టు కొట్టిరుతారు. ఆ రోజు చెప్తాను చూసిర్రు మందంతూరుకి వచ్చి అయ్యో అనే వారికి అబ్బా మేము చంపిన కేసు బయటపడుతుందో మన్న అని పిల్లకు మొఖం కడిగి దాన్ని అందుకొని ఇంటికి వచ్చిండు. అమ్మ నన్ను కారం పొడి కోసి ఇద్దరు కొట్టిర్రేని అంటే నేను కొట్టలేను చిట్టి, నేను కొట్టలేను, నా మీద ఒట్టు నీ మీద ఒట్టు, నేను కొట్టలేను, మా అమ్మ కొట్టింది చిట్టి, మళ్ళీ సరే వాళ్ళ ఇంటికి పోవద్దు చిట్టి, నీ కాలు మొక్కు తత్తమ్మ, నేను మళ్ళీ సరే ఎక్కువ ఇంటికి పోను, మా అన్నదమ్ముల మాటిన మా అమ్మ మాటిన చిట్టి, మనం కలిసిమెలిసి చిన్న ఉన్నది చిట్టి, నేను కొండపోయి అట్టి కొట్టి మారలేరు చిట్టి మళ్ళీ తోలకపోను అని నమ్మించిండు బాగా. నిజమైన మాట చెప్పు. ఈడికి వచ్చిన తర్వాత నువ్వు ఏదో అన్నాడు కదా మీ అల్లుడు, అక్క ఏదో అడుగుతారు, సారీ మేడం, నువ్వు అట్లా చెప్పినప్పుడు జాగ్రత్త పడితే అయిపోయేది కదమ్మా. జాగ్రత్తనున్నా మళ్ళీ తోలంతలేను కదా, నేను చిట్టి నా దగ్గరనే ఉండని కాపాడుకుంటున్నా. ఇది పోతలేదు ఇక 3 రోజులే మేడం, దానికి దీనికి సంబంధం 3 రోజులే.